శనార్థులు పబ్లిక్ ఆర్తలు చూడనికే అందరూ తయారున్నట్టే కదా. సరే మరిగా షురూ చేసుకుందాం పాండ్రి ఈ ఆల్టీ జోర్దార్ వార్తలు. 1 1 1 2 2 2 3 3 3 నేడే విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో 100 లోపు 99 మార్కులు మా పారైన విద్యార్థులవే. 10వ తరగతి ఫలితాల్లో పారైన విద్యార్థుల ప్రపంచం. ఒకరు కాదు ఇద్దరు కాదు 550కి పైగా మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు, 500 పై మార్కులు సాధించిన విద్యార్థులు 100 మంది. ఇగో ఇట్లుంటాయల్లా పరీక్షల ఫలితాలు వచ్చినాక ప్రైవేట్ బడులు టీవీలలో ఇచ్చేటి ప్రకటనలు. కానీ ఫర్ ఏ చేంజ్ కూటమి సర్కార్ వచ్చినాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లెక్కలు మొత్తం మారిపోయినాయి. ఒక్కరు కాదు ఇద్దరు కాదు 595కు పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ఇది ప్రైవేటు బడులు ఇచ్చిన ప్రకటన అనుకుంటే మీరు పప్పులకు ఆలేసినట్టేనోళ్ళు. ఆంధ్రప్రదేశ్ సర్కారోళ్ళ ప్రకటన గిది. ఆంధ్రప్రదేశ్ సర్కార్ బడుల్లో చదివిన పిల్లల మార్కులు గివి. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి. చిన్నగా లేదు కదా. మామూలుగానే అయితే టీవీలు పెట్టంగానే ప్రైవేట్ బడుల ప్రకటనలతోటి చెవుల్లో మోత మోగుతుంది ఇట్లా. కానీ సీను రివర్స్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ జయంగా తొట్ట చూస్తున్నాం ఇట్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రభంజనం అనేటి ప్రకటన. అంతేకాదు 500 మీద మార్కులు తెచ్చుకున్న పిల్లలను కార్ల మీద ఊరేగించిండ్రు ఏపీలో కొన్ని జాగల్లా. కూటమి సర్కార్ తెచ్చిన మార్పుల్లాగిది. చదువుల మంత్రి లోకేష్ సారు ఇసొంటి మార్పు తెస్తామని పోయిన ఏడాదే చెప్పిండు. ప్రైవేట్ బడుల లెక్క మన ప్రభుత్వ బడులు కూడా ప్రకటనలు ఇయ్యాలే, అదే నా కళ అన్నాడు అప్పట్ల మంత్రి సారు. నేను ఎప్పుడు నవ్వుతా అంట, ప్రైవేట్ పాఠశాలలు అందరూ రిజల్ట్స్ వచ్చిన తర్వాత యాడ్లు ఇస్తారు 1 2 2 3 3 అని. ప్రభుత్వం కూడా మేము ఇవ్వాలి నెక్స్ట్ ఇయర్ నుంచి, అది నా డైరెక్షన్. ఇగో ఇట్లా మంత్రి సారు ఏడాది కిందట చెప్పినట్టుగానే చేసి చూపెట్టిండ్రు. సర్కార్ బడి పిల్లలు, సర్కార్ బడి సార్లు, సర్కారోళ్ళు. ప్రభుత్వ బడులను ఉద్ధరించుడంటే గోడలకు సున్నాలు కొట్టి జబ్బ సంచులిచ్చి పల్లి పట్టీలు పెట్టుడు కాదు. బడులను ఉద్ధరించుడంటే గిది అన్నట్టు చూపెట్టిండ్రు పోన్రి. అంతేకాదొల్లు చరిత్రలనే తొట్ట సర్కార్ బడి పిల్లల ఫోటోలు వార్తా పేపర్లలో కూడా పడ్డాయి కూటమి సర్కారోళ్ళు చేయంగా. సూపర్ ముచ్చట కదా. ఇప్పటికే ఏపీలో కొన్ని సర్కార్ బడులల్లా సీట్లు కూడా దొరుకుతలేవు. ఇప్పుడు ఈ పిల్లల మార్కులు సర్కారోళ్ళ ప్రకటనలు చేయంగా పోను పోను ఆంధ్ర రాష్ట్రంలో ఇంకెట్లుంటుందో చూడాలి మరి విద్యా వ్యవస్థ. 2001 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినాక మొదలు కరీంనగర్లో పెట్టిన సింహగర్జన సభలో మాట్లాడిన కేసీఆర్ సారు తెలంగాణ జెండా దించిన ఉద్యమానికి వెన్నుపోటు వరుసిన నన్ను రాళ్లతోటి కొట్టి చంపండి అని కేసీఆర్ సార్ అన్నాడు. అదే ముచ్చట్ను ఉద్యమ సందర్భంలో చాలా సార్లు కేసీఆర్ సార్ అన్నాడు. ఇక ఇప్పుడు అదే టీఆర్ఎస్ పేరుతోటి పార్టీ పెట్టిన కవితమ్మ ఈ అలగిట్లా మాట్లాడింది. నేను చెప్పే ఈ పాంచజన్యం కావచ్చు, నేను చెప్పేటటువంటి ఉద్యమకారులది, అమరవీరులది, భూ నిర్వాసితుల పట్ల నేను కమిట్మెంట్తో లేకపోతే, నేను చెప్పే ఈ వల్నరబుల్ సెక్షన్స్ దగ్గర కమిట్మెంట్తో లేకపోతే, పక్కకే అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ ముంగట్నే అమరవీరుల స్తూపం ఉంది, అదే స్తంభానికి నన్ను గట్టేసి రాళ్లతో కొట్టమని తెలంగాణ ప్రజలందరూ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. విన్నారు కదా కవితమ్మ మాటలు. ఆయాళ్ళ కేసీఆర్ సారు తెలంగాణ రాష్ట్రం సాధించేదాకా ఎత్తిన జెండా దించేది లేదు. ఒకవేళ జెండా దించినా రాష్ట్రం సాధించకుండా వేరే పార్టీలతో లాలు చిప్పడ్డా నన్ను రాళ్లతో కొట్టి చంపురని పదే చెప్పి జనాల్లో కేసీఆర్ మీద నమ్మకం పెరిగేటట్టు చేసిండు కదా. ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అనుకున్నంత అభివృద్ధి కాలేదు కాబట్టి నేను పార్టీ పెట్టినా అన్ని వర్గాలకు న్యాయం జరిగేటట్టు చూస్తా. ముఖ్యంగా పాంచజన్యం పేరు మీద చెప్పిన అంశాలను తల్లి లెక్క, తల్లి ప్రేమతోని ఖచ్చితంగా ఆచరించి చూపిస్తా అని ఇప్పుడే కాదు, ఆ పనులు చేయకుంటే అమరవీరుల స్తూపానికి నన్ను కట్టేసి రాళ్లతోని కొట్టు అని తెలంగాణ ప్రజలను కోరుతున్నా అని చెప్పింది ఇయాల కవితమ్మ. అంటే ఆయాళ్ళ కేసీఆర్ సారు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని పెంచుకునేందుకు ఎసొంటి వ్యూహాలు అన్నిండో ఇప్పుడు కవితమ్మ కూడా గట్లనే జనాలను నమ్మించేందుకు ఇసొంటి మాటలు మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నదని అంటున్నారు కవితమ్మ మాటలిన్న కొంతమంది తెలంగాణ మేధావులు. ఇక అట్లనే ఇదే మీట్ ద ప్రెస్ లా మా రిపోర్టర్ అన్న ప్రశ్నేస్తే, మీ టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ వచ్చే ఎన్నికలకు సంబంధించినంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఓట్లు దించడానికి మీరు ప్రియారిటీగా ఉంటున్నారా? ప్రవీణ్ అన్న అడిగిన ప్రశ్నకు కవితమ్మ గిట్ల బదులిచ్చింది. నాకు టార్గెట్ బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు. నా టార్గెట్ సింపుల్, సర్వోదయ తెలంగాణ సాధించాలి. దానికోసం ప్రజల మధ్యలో ఉండాలి.
ఆ క్రమంలో ఎక్కడ ఎవరు అడ్డం వచ్చినా వారిని మాత్రం విమర్శిస్తాం. థ్యాంక్ యూ. నా టార్గెట్ ఎవ్వరు కాదని కవితమ్మ చెప్తున్నది కానీ ఆమె మాటలు ఆమె చేస్తున్న పనులు చూస్తున్న చాలా మంది మాత్రం బరాబర్ కవితమ్మ కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టేందుకే పనిచేస్తున్నట్టున్నదని అంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో కవితమ్మ స్ట్రాటజీ ఎట్లుంటది, తెలంగాణ ప్రజల కోసం ఎట్లా కొట్లాడుతుంది, తెలంగాణ రక్షణ సేన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఏం చేస్తుంది అనేది. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతను పిలిచేయాలి కదా, మరి పెద్ద మనిషి ఏ విగ్రహం ముంగటేసుకున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? గుడియవన్న సీర కట్టి గోసి పెట్టి గున్న గున్న నడుతుంది కొసవాడ పూరి. అబ్బరబ్బాయి వచ్చిన వారాలు లస్కులు నీకోసమే ఈ దుకాణాన్ని మొదలు పెట్టిన వాయి. అరే లస్కులు ఏమని చెప్పినవురా? నా మాటినేదుంటే మీ జీవితాలు మారిపోతాయి, మారిపోతుంది అని బాగా నిక్కుకుంటా చెప్తీవి కదరా. అగ్గో నేను అప్పటికి అనుకుంటూనే ఉన్నా ముసలోడా, ఇవాళ ఏం పంచాయతీ ఇంటికి తీసుకొస్తున్నావా అని అనుకుంటూనే ఉన్నా. ఆ పని మీదనే ఉన్నావా? ఇంతకా అన్నతోటి నీ పంచాయతీ ఏంటిదో చెప్పయ్యా. చెప్పుడు కాదు, వీడు చెప్తే వీడు మాటను నేను నమ్మినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. అరే తాపకు మా రతకం దాగే బయలు ఒకటే పారి మమ్మల్ని తాగొచ్చి పీక్క తిని రాదురా, పీక్క తిని రాదురా. ఏ దొడ్డి కాదురా, వీడిని కొట్టుడు కాదురా, కొరికి చంపాలి. అదే లస్కులుగా నువ్వు ఈయన కదిలినావు అనుకో బద్దలు బస్సింగాలు కావాలి. అదే అరే అన్న మీద గంతగానం కోపం ఎందుకే? ముందుగా ముచ్చటేందో నాకు చెప్పు. అరే లస్కులుగా మీ రేవంత్ సార్ సర్కారు ఇంకెంతగానో అని మా తాగుబోతుల పుట్ట కొడతారా? ఓ పక్క అప్పుల మీద అప్పులు తీసుకొస్తారు, ఇంకా మా మందు మీద రేట్లు పెంచుతారా? ఎంతకాలం అని ఇంకా ఓపిక పట్టారా మేము? కొడుక ఇంతకు నీకే ముచ్చట తెలిసి సర్కార్ను అన్న నిలదీసి అడుగుతున్నావా? ఆ ముచ్చట చెప్పు ముసలోడా. అరే అది కాదురా శంకరి, ఇప్పటికే మన రేవంత్ సారు సర్కారు తెలంగాణ మీద 3 లక్షల కోట్ల రూపాయలకు ఎక్కువనే అప్పు తీసుకొచ్చిర్రట. ఇప్పుడు అది అన్నట్టు మళ్ళీ ఈ నెల ఇంకా 4,000 కోట్ల రూపాయల అప్పు తీసుకురాబోతాడట్రా. అంటే ఎన్ని చేస్తారా? ఎంత అనుకోవాలరా? ఎంతకాలం అనుకోవాలరా? తప్పుడు చేవు గుద్దుతో గుడపిత్తమయ్యాడు వాళ్ళగానే. ఓహో 2 తెలుగు రాష్ట్రాలు ఈ మే నెలల ఆర్బీఐ దగ్గర తీసుకురాబోతున్న అప్పుల ముచ్చట తెలుసా? ఆ అన్న మీదకి పంచాయతీ కోతున్నావు. అది చాలదన్నట్టు. అరే శంకరి, కోటర్ కిస మీద 60 రూపాయలు, ఫుల్ బాటిల్ మీద 100 రూపాయలు పెంచబోతాడట మన ముఖ్యమంత్రి రేవంత్ సారు. తెచ్చే అప్పులు చాలే అన్నట్టు తాపకి మందు రేట్లు పెంచుడు ఏందిరా? అరే ఇట్లా తాపకింత మా తాగుబోతుల రతకం తాగే బదులు ఒకటే పారి మమ్మల్ని తాగొచ్చి పీక్క తిని రాదురా. అవును, ఈ నెలలనే లిక్కర్ ధరలను కూడా పెంచాలని చూస్తున్నదట సర్కారు. ఆ ముచ్చట ఈ ముచ్చట 2 తెలిసి మా ముస్లింకి బాగానే గాలినట్టున్నది. అయినా సర్కార్ చేసే పనులకు అన్న ఏం చేసిండనే అన్న మీద గట్ల గలబడుతున్నావు చెప్పు ముసలోడా. అబ్బో అన్న, అరే నువ్వు ఏం చేసినావని ఆ పథకాన్ని చెప్పా. ఏం చెప్పాలి నేను? నిన్ను చేయి గుర్తి ఓటు గుద్దు అనేదే నాకు తప్పైంది. తలికాయ పెట్టిండు, ఇట్లా బొత్తల తలికాయ పెట్టిండు, గద పట్టుకున్నాడు, చేతులు పట్టుకున్నాడు, కాళ్ళు మొక్కిండు. ఓటు గుద్దు తాత అంటే నేను నమ్మి ఓటు గుద్దిన. మార్పత్తాంది నన్ను నమ్మురి అన్నాడు. ఇప్పుడు మార్పు చూడబోతే మమ్మల్ని వంగబెట్టి, అరే మందర రేట్లు పెంచి మా తాగుబోతులను వంగబెట్టి గుద్దుతారా? చెప్పవరా లాస్కులుగా చెప్పవేంద్రా? అరే ఓరి గలీజు తాత నాగబట్టరా? ఆ ముసలోడు తాగిన రిమ్మల అన్నని గట్టిగానే అట్టుకునేటట్టున్నాడు రా వారి. ముసలాడా తలకాయ తిక్కయిట్లా సర్కారు చేసిన పనికి గానం మీదకి ఎందుకు పోతారా? పోవుడు కాదురా, కొరకాస అనుకొని వీనికి ఏడి కాడికి వాతలు పెట్టాలి. అరే మా తాగుబోతుల పుట్టకొచ్చి ఏం బాగుపడతారా మీరు? పొద్దంతా కూలినాలు చేసుకొని వచ్చిన రూపాయల నుంచి వెళ్ళి పేయి నొప్పులు తక్కువ అయ్యేందుకు ఓ పెగ్గు మందు తాగుదాం అంటే తాగకుండా మా తాగుబోతుల కింద మంట పెడతారా మీరు? మందు రేట్లు పెంచుతారా? ఏడికిరా పోతాడు ఆగు.
అరే దేని రేట్లు పెంచినా జనాలు ఊగరు కాబట్టే మందు రేట్లు పెంచుతున్నదే సర్కారు. ఏం చేయమంటున్నావు మరి? సర్కారు ఖజానా ఖాళీ ఉన్నదట. సర్కారు ఖజానా ఖాళీగా ఉన్నదని మా తాగుబోతుల జేబులు ఖాళీ చేయాలని చూస్తా అదే ఈ సర్కారు ఏలు బయలు ఎవరు నిమ్మలంగా ఉన్నారా? మందు రేట్లు పెంచి మా తాగుబోతులను గోసపుచ్చుకుంటాంది. ఊరియా బత్తాలు దొరకక యాళ్లకు రైతు భరోసా పడక సీతమన్న రుణమాఫీ మాఫీ కాక పండిన ధాన్యాన్ని అమ్ముకోలేక ఇంకో పక్క రైతులు తిప్పల పడతారు. ఇంకో పక్క సర్కారు ఉద్యోగస్తులు, ఆటో డ్రైవర్లు, ఆశా వర్కర్లు, చదువుకునే పిల్లగాళ్ళు, చదువుకొని ఉద్యోగాలు రాక తిప్పల పడుతున్న నిరుద్యోగులు, ఇట్లా రాష్ట్రంలో ఎవరు నిమ్మలంగా ఉన్నారే ఈ సర్కారు ఏలు పడిలా చెప్పు. ఏం చేద్దామే, సర్కారు కూడా జనాలకు అన్ని తీర్ల చేద్దామని అనుకుంటున్నది. కానీ కాసు లేనిది ఎవ్వలైనా ఏం చేస్తారు చెప్పు. అందుకే అందిన కాడల్లా అప్పులు చేస్తున్నారు, రేవు దొరికిన కాడల్లా రేట్లు పెంచుతున్నారు. వాళ్ళు అట్లా చేసుకుంటా పోతా అంటే మేము చూసుకుంటా ఊకుంటామా? అస్సలకే ఊకోకుంటే ఏం చేస్తావు? పొయ్యి పాలకులను అడుగు. ఈ ఊళ్ళుండే బుడ్డ లీడర్లతోటి పంచాయతీ కొలుసుకుంటే ఏమొస్తుంది చెప్పు. ఈ బుడ్డ లీడర్లే కదా మా దగ్గరకు వచ్చి ఓటేయమని మా గదలు బట్టి బతిలాడిరు. వీళ్ళని గట్టిగా నిలదీస్తేనే వీళ్ళు వాళ్ళ పెద్ద లీడర్ల దగ్గర పోయి అయ్యా సారు మమ్మల్ని జనాలు ఊళ్ళో దిగనెచ్చేటట్లు లేరు అని గట్టిగా నిలదీసి అడుగుతారు. అందుకే బాగా నిడిచి లస్కులుగా ఇంకా నిలబడేమో మాట్లాడతాడేరా. నిన్ను ఇవాళ ఇడిచిపెట్టేది లేదు, అసలు ఇడిచిపెట్టేవాడిని. ఇవాళ తాగింది దిగదాకా వాళ్ళు ఎంబడే పడతా చూడు. నీ వార్తలు చదువుకో. సర్కారు ఓ దిక్కు అప్పుల మీద అప్పులు చేస్తున్నది, ఇంకో దిక్కేమో ఏర్పడకుండా ధరలు కూడా పెంచుకుంటూనే పోతున్నది. ఇక మందు మీద ధరలు ఎంత పెంచినా మందు బాబులు ఏం అడగరు, ఏడ ధర్నాలు కూడా చెయ్యరు అనే ధీమాతోటి మళ్ళోపారి మందు ధరలు పెంచబోతున్నారన్న వార్తలు బయటికెళ్ళినాయి. మరి సర్కారు గల్లెపెట్టే ఖాళీ అయినప్పుడల్లా ఆదుకునేది మందు బాబులేనాయే. ఇక సర్కారు ఆలోచన కూడా వాళ్ళ ఆస్తులు అమ్ముకొనైనా ఫుల్లుగా తాగాలి, సర్కారు ఖజానా కలకలలాడేటట్టు చేయాలన్నట్టుగానే ఉండవట్టే. సర్కారే గిట్ల చేస్తే ఎవరైనా ఏం చేయగలుగుతారు పోండ్రి. వానలు వాపస్ రావాలి, కోతులు వాపస్ పోవాలని పోయిన సర్కారు హరితహారం కార్యం చాలు చేసింది. ఇక వానలైతే వాపస్ వచ్చినాయి కానీ కోతులు వాపస్ పోవుడైతే అయితలేదోలా. ఊర్ల మీద పడుతున్నాయని వాటిని ఎల్లగొట్టడానికి ఎన్నెన్నో ఉపాయాలు చేసిండ్రు జనాలు. ఇప్పటికి సుతం చేస్తూనే ఉన్నారు కూడా. కోట్ల రూపాయలు ఖర్చు సుతం పెడుతున్నారు, అన్ని చేస్తున్నారు కానీ మరి ఇది ఒక్కటెందుకు చేస్తలేరో. కోతులు వాపస్ పోయే ఉపాయం అని చెప్పిండ్రు, ఈడనేమో కోతులకు తిండి పెట్టే మంకీ లవర్ను చూపెడుతున్నారని గరానికి రాకుండ్రోళ్ళు. సర్కార్లు కోతులను పట్టేటందుకు కోట్లు ఖర్చు పెడుతున్నాయి కానీ మళ్ళా వాపస్ రాకుండా పచ్చటి జంగల్లా వాటికి సౌలతులు చేస్తే సరిపోతుందని చూపెడుతున్నాడు గీ అన్న. కోమరంబి మాసిఫాబాద్ జిల్లా కేరిమెరి కాడుంటాడు గీ లక్ష్మణన్న. ఈ అన్నకు హనుమంతుని అంశమైన కోతులంటే మస్తు పాయరమట. ఇయా రేపు బగ్గుమంటున్న ఎండలకు తిండి దొరకక నీళ్ళ సుక్క కూడా దొరకక మలమల మాడిపోతున్నాయని ఆకలి దూపలు తీర్చే ఉపాయం చేసిండు గీ అన్న. కెరిమెరి ఘాట్లున్న కోతులుండే కాడికే పోయి ఇంత పండ్లు ఫలాలు పెడుతున్నాడు, దూప తీర్చుకునేటందుకు నీళ్లు పెడుతున్నాడు. ఇట్లా దినాం చేస్తున్నాడట. ఇక అసుంట పోయినోళ్ళు గిట్లెందుకు చేస్తున్నావంటే కోతులకు కడుపు నింపితే హనుమంతుని కడుపు నిండుతుందని అంటున్నాడు. ఈ ముచ్చట ఎరికైనోళ్ళు సుతాం మూగ జీవాలకు శాతనైన సాయం చేయాలంటున్నాడు. నీళ్లు పట్టుకుపోతాను, 2 డబ్బాలు 2 పుట్టలు, అది అన్నం తీసుకుపోతాను, ఆరేడు పండు, శేంగదానా, వచ్చి దాల్వా, వచ్చి ఫుటానా, వచ్చి तरबूज 2 పుట్టలు పట్టుకుపోతాను. మరినే తక్ మెహనత్ కర్తో బోల్కే వచన్ లియా మై ఉస్కో. ఇన్నారు కదా, ఈ పెద్ద మనిషి బతుకున్నన్ని నాళ్ళు ఇట్లనే వానరాల సేవ చేస్తాడట. వనజీవి రామయ్య చెట్లు పెంచుకుంటా పోతే ఈయన మాత్రం కోతులను సాదుతున్నాడు అన్నట్టు. మరిగా ఈయన మీద ఈయన కుటుంబం మీద ఆ అంజన్న దీవనార్థులు ఎప్పటికీ ఉండాలి. ఈ లచ్చన్న కుటుంబం ఇట్లనే సల్లగుండాలి, ఇట్లనే కోతులను జాదాలనని అందరం కోరుకుందాం గాని సర్కార్ పెద్దలు లచ్చన్న చేసిన ఉపాయం మీరు కూడా చేస్తే కోతులను ధర్మడానికి వాడుతున్న సర్కారు గల్లెపెట్టెలున్న కోట్ల రూపాయలను మస్తు కాపాయం చేయొచ్చు, అట్లనే వాటికింత తిండి సుతం పెట్టొచ్చు. మరిగా కోతుల కోసం పాటు పాడుతున్న నీ మంచితనానికి జోర్దార్ తరపున కూడా శతకోటి వందనాలే అన్నా. ఈనాడు మా హోటల్లో కొందరు నెరి అధ్వానంగా తయారవుతున్నారులా. కస్టమర్ దేవుడని అందరు అనుకుంటారు కానీ హోటళ్లకు కొందరికైతే దయ్యాలు లెక్కనే కనబడుతున్నారు కస్టమర్లు. పెట్టింది తినాలే తప్పితే ఏం మాట్లాడొద్దన్నట్టే రూబాబ్ చూపెడుతున్నారు. ఉత్తరప్రదేశ్ దిక్కు ఒక హోటల్ కు వెజ్ బువ్వ తిందామని పోతే ఎంత పరేషాన్ చేసిండ్రో చూడుండ్రోలా.
వీళ్ళ మదం పాడుగాను గద్దెల లెక్కన మీద పడుతున్నారు కదా. ఇది వ్యాపారం, దానికో తరీకుంటది, కొట్లాడుకోవద్దు, ఇంకో గిరాకచ్చేటట్టు వేసుకోవాలన్నదే మర్చిపోయినరు కదా ఈ ఓటలోళ్ళు. మరి ఇలా ఆగ్రహానికి అసలు కారణం ఏందంటే ఉత్తరప్రదేశ్ దిక్కు బులంద్ జహర్ దిక్కున్న గీ ఓటల్లో ఒక ఇద్దరు వెజ్ తిందామని వచ్చిండ్రట. ఇక దాంట్లో అడిగిన దానికంటే ఎక్కువ ప్రేమతోని చికెన్ తునుకలు కలిపిచ్చిండ్రట. ఇక నిమ్మలంగా తింటాంటే పంటి కింద రాయి పడ్డట్టు చికెన్ తునుకలు నోటికి తలిగినాయట. ఇక తుప్పుకు నుంచి వెయిటర్ని పిలిచి ఏం ఆర్డర్ ఇచ్చినా ఏం తెచ్చినావంటే షెఫ్ చూడకుండా ముక్కలు కలిపినట్టున్నాడు, తీసేసి తినురని చెప్పిండట. ఇంతటి దానికి మేం వెజ్ ఆర్డర్ పెట్టుడు ఎందుకు అనేటాళ్లకు ఓటలోళ్ళు రెచ్చిపోయినరు. మేం పెట్టిందే తినాలే, ఎక్కువ మాట్లాడద్దన్నట్టే రుబాబ్ చూపెట్టిండ్రట. ఓటల్ ఓనరు దాంట్లో పనిచేసేటోళ్ళు కస్టమర్ల మీద ముష్టి యుద్ధానికి దిగిండ్రు. మాకే ఎక్కువ బలం ఉందనుకుంటా కస్టమర్లను షిప్ప సప్ప చంపిండ్రు. ఇక దెబ్బలతోని సీదా స్టేషన్ పోయి ఫిర్యాదు అయితే ఓటలోళ్ళ మీద కేసు రాసి బద్మాషిగాళ్లను లోపటేసిండ్రు. ఇంకో తాప కస్టమర్ దేవుళ్ళ మీద చెయ్యాలంటే గజ్జన వనక తట్టి వేసిండ్రు. ఓటల్ పెట్టిందే పైసలు సంపాదించనీకి, తిండి మంచిది పెట్టి రూపాయి సంపాదించుకోవాలి గాని ఇట్లా అడ్డగోలుగా చేస్తే ఇయ్యాల రేపు ఎవరు పడతారు ఎప్పుండ్రి. సర్వీస్ చక్కగా ఇయ్య శాత కాకుంటే బంద్ చేసుకుని ఇంట్లో కూర్చోవాలి గాని మందిని బదలాం చేసుడు ఎంతవరకు కరెక్ట్ ఎప్పుండ్రి. జనాలు ఇసొంటల దానికి పోయేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చెయ్యిండ్రి. మీద మెరుగులు చూసి పోయిండ్రంటే ఇట్లా కొట్లాటలు పంచాయతీలతోని ఉత్తగా పరిశాన్ కావాల్సి వస్తది, చూసుకోండ్రి మరి. మొన్నట్లా తిరుపతికి పోయినప్పుడు ఓ గుడి ముంగట ఏనుగులను ఉంచిండ్రు. అవి భక్తులకు మంచిగా దీవనార్థులు పెడుతున్నాయి. వాటిని చూసి మా సంటోళ్ళిద్దరు సుతం భయపడకుండానే దీవనార్థులు తీసుకున్నారు. మస్తు సంబరపడ్డారు. వాటితోటి ఫోటోలు సుతం దిగిండ్రు. అవి గింత కూడా హాని చెయ్యలేదు. తెలిసినోళ్ళతోటి కలిసిపోయినట్టే అల్కగా కలిసిపోయినాయి. కానీ గీడ మాత్రం గట్ల లేదోల్లా ఒక ఏనుగు. ఎంత పరేషాన్ చేసిందో చూడుండ్రి. కోపం సల్లగుండా తక్కువ లేదు కదా గజరాజుకు. బంగారం అసొంటి కారుని పాత ఇనుప సామాన్లకు సుతం పనికి రాకుండా చేసింది కదా, పాడైపోను. కారు ఏనుగు నడుమ బంతి ఉత్తగానే బలైపోయింది. బొమ్మ కారును తీసేసినంత అల్కగా తోపు కారును గుంజి వారేసింది. పయ్యల మీదనే ఎందుకు ఉండాలనుకున్నదో ఎట్లనో ఉల్టా పల్టా చేసి ఫుట్బాల్ ఆడుకున్నది కారుతోని. పొయ్యేది చక్కగా పోక వెనకకొచ్చి మరి బాలయ్య రేంజ్ లో బంతాడుకుంటుంది. కండ్ల ముందే కాదు కనుచూపు మేరలో కూడా కనిపించొద్దన్నట్టే తిరిగొచ్చి మరి కారును చిత్తు చేసింది. కొబ్బరి చెట్టునైతే తాటి మట్ట లెక్కనే ఈడ్చి అవతల వారేసింది. బాహుబలి సినిమాల హీరో వీకేసినట్టే వీకింది. గాలిలో గిర్ర తిప్పింది. కారునైతే హాలీవుడ్ సినిమాల హల్క్ లెక్కనే ఆడుకుంది. ఎటు పడితే అటు వాడేసి డెంట్లేసేటందుకు సుతం అక్కడికి రాకుండా చేసింది. కేరళ దిక్కు అంగమాలి అనే ఊర్లున్న కిడంగూరు మహావిష్ణు గుడి సన్నిధానానికి ఈ ఏనుగును పట్టుకొచ్చిండ్రట. దీన్ని దేవుని గుడొల్లు పెంచుతున్నారట. పెద్ద పండుగలైనప్పుడు దేవుని విగ్రహాల ఊరేగింపులు తీస్తారట ఈ ఏనుగు మీద. అంతా మంచిగానే ఉన్నది గాని పొద్దుగాల తానం చేస్తాంటే ఎవలో కట్టెతోటి కొట్టిండ్రట. ఇక అప్పటి సంధి ఆగమాగం చేసిందట. 2 గంటలు మనుషులకు నిమ్మలం లేకుండా చేసింది. కనబడ్డ వాటినల్లా ఫుట్బాల్ ఆడుకున్నది. ఇక తాళాలతోని శానసేపే గట్టిగా చూసిండ్రు గాని అసలుకే కంట్రోల్ కాకపోవడంతోటి మత్తు సూదులేసి శాంతింపజేసిండ్రట. గప్పుడు భక్తులు గుడొల్లు నిమ్మలమైనరు. అప్పటికే ఒకళ్ళ జీవి తీసింది. ఒక ఆయనకు గట్టిగానే దెబ్బలు తాకినాయట. కార్లు బండ్లు షెడ్డుకు పోయే కాడికొచ్చిందట. చుట్టుముట్టు మంది ఎక్కువ లేకపోయేటాలకు పెద్ద పరేషానే తప్పింది. కానీ లేకుంటే ఇంకింత పరేషాన్ అయి ఉండేది పోన్రి. అడవిలో పెరిగే వాటిని అడవిలోనే ఉండనిస్తే మంచిదని అనుకోబట్టిండ్రు ఈ ఏనుగు కోపం చూసిన జనాలు. యూనివర్సిటీలో సైకో ఉడత వీరంగా 20 మందిని విచక్షణ రహితంగా కారిచిన ఉడత బంధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న యూనివర్సిటీ సిబ్బంది. దొరకకుండా తప్పించుకొని సవాల్ విసురుతున్న ఉడత. అగ్గో ఊ అంటే ఉలికిపడి ఊరికే ఉడతగార్చుడేంది, దొరకకుండా దొంగలెక్క పారిపోవడేందని గరానికి రాకుండా వార్త చూసేయండి. ఎంకిపెండ్లి సుబ్బుసావుకొచ్చినట్టు ఈ ఉడత పంచాది సిబ్బందిని ఇనుపసందుగా లెక్కిచ్చింది. చీపురు పట్టి ఇంచించి ఇడిచిపెట్టకుండా దులిపే కాడికొచ్చింది. హాట్ సమ్మర్ లో సెలవులు సూతం తీసుకోకుండా రికాం లేకుండా పనిచేపిస్తున్నది గీ ఉడత. అసలు ముచ్చటేందంటే రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్లుండే మోహన్ లాల్ సుఖాదియా యూనివర్సిటీలో గీ ఉడత ఫ్యామిలీతోని హాయిగా నివాసం ఉంటున్నదట. సైకాలజీ డిపార్ట్మెంట్ ముంగట గూడు కట్టుకొని చిల్లైతున్నదట. చెట్లు బాగుండేటాలకు అది నిమ్మలంగా అటు ఇటు తిరుక్కుంటా ఉన్నది గాని ఒకటే పారి దానికి ఏమైందో ఏం పాడు సైకో ఎత్తున్నదట. 6 వారాల కింద నుంచి అసుంట గనవడ్డలను ఇడిచిపెట్టకుండా ఒరుకుతున్నదట. స్టూడెంట్లనే కాదు కాలేజీ పెద్ద సార్ను సుతం ఇడిచిపెట్టకుండా ఇప్పటికి 20 మందిని గరిచి దావకాన పాలు చేసిందట. ఇది ఎట్లా పడితే అట్లా గరుతున్నదని అటు పోయేతందుకే గజ్జు నొనుకుతున్నారట. దీన్ని ఇట్లనే ఇడిచిపెడితే యూనివర్సిటీ పరువు ప్రతిష్టలు ఆమ్దానికి దెబ్బత్తదని ఉడత మీద యుద్ధ శంకారావ
భావం పూరించిండ్రు. ఎట్లా చేసి పట్టుకుంటామని సిబ్బంది ఉడత శబదం చేసి రంగంలోకి దిగిండ్రు. అంతటా తిరుగుతుండేటాళ్లకు ఇట్లా అల్మారెక్కి సందుగల్ల సందున చీపురు కట్టలతోని దండయాత్ర చేసిండ్రు. అయినా సుతం దొరకలేదట. కాని గీ ముచ్చట బయట జనాలకు తెలిసేటాళ్లకు ఉడత న్యూసెన్స్ పెద్ద న్యూసెన్స్ అయింది. అందరూ గట్లెట్లయిందనుకుంటా పరిశాన్ అయితున్నారు గాని కళ్ళు కనబడకనో రంగులు చూసి పరిశాన్ అయ్యి గిట్ల ఏత్తుందని జీవుల డాక్టర్లు అంటున్నారు. ఇట్లా చీపులతోని కాకుండా బోన్లల్ల జామ పండ్లు పెడితే అలకగా దొరుకుతుందని కామెంట్లు చేస్తున్నారు యూనివర్సిటీల్లో గోస చూసిన జనాలు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.